నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మోడీ గవర్నమెంట్ ఎప్పుడు కానీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతుంది అంటే ఆ బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంటది. అది ఏ బిల్లు అయినా కానీ అది పాస్ అవ్వదా అంటే ఖచ్చితంగా పాస్ అవుతుంది, కానీ అదొక చరిత్ర సృష్టిస్తుందని చెప్పొచ్చు. అలాంటి చరిత్ర సృష్టించే ఒక బిల్లును ఫిబ్రవరి 5వ తారీఖున మోడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మోడీ గవర్నమెంట్ to introduce nationwide public examination bill in parliament on 5th February to act against paper leaks in exams. నిజంగా చాలా గొప్ప యాక్ట్. ఏవైతే పేపర్ లీక్స్ జరుగుతున్నాయో అలాంటి పేపర్ లీక్స్ కి సంబంధించి జరగకుండా ఉండేందుకు, నివారించేందుకు, తక్కువ చేసేందుకు ఒక కఠినమైన యాక్ట్ కలిగిన బిల్లుని ఫిబ్రవరి 5వ తారీఖున పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోందట. హిస్టారికల్ బిల్ బై మోడీ గవర్నమెంట్. ద బిల్ ప్రపోజెస్ ఫైన్స్ రేంజింగ్ ఫ్రమ్ 5 lakh to 1 crore అండ్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years. అంటే పేపర్ లీకేజ్ అంశంలో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా, పేపర్ లీకేజ్ జరిగినా 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలి. ద బిల్ విల్ కవర్ కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఎన్ఈఈటీ, జేఈఈ, ఆర్ఆర్బి, ఈటీసీ అంటే ఎక్స్ట్రా. మొత్తానికి తెలంగాణలో పేపర్ లీక్ అయిన తర్వాత 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థి యువత ఎంత ఆవేదన వ్యక్తం చేశారో చూసాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు, జరుగుతుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలా, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలా అంటున్నారు. కానీ ఒక ఎగ్జామ్కి ముందు పిల్లలు పడే టెన్షన్ ఏంటి అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అది చాలా చిన్న విషయం, ఏమవుతుందిలే లీకేజ్లో దొరికిపోతే, బెయిల్ తీసుకుంటాం, బయటకు వస్తాం, ఎవడు పట్టించుకుంటాడు, అందరికాడికి అమ్ముకుందాం అన్నట్టు వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ చట్టం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక సరళీకృతమైన సెన్సేషనల్ మార్పుగా మారబోతోంది. పేపర్ లీకేజ్ల వల్ల ఆవేదన పడుతున్న స్టూడెంట్స్కి ఒక ఉపశమనం దొరికినట్టు అవుతుంది. ఎవరు పేపర్ లీక్ చేయాలన్నా, లేకపోతే పేపరు ఆడ పడేసిపోతే లీక్ అయితే మాకు వచ్చింది ఏంటి అని నెగ్లెక్ట్ వహించినా కూడా భారీ మూల్యం చెల్లించుకోవడమే కాదు, కటకటాలలో కాలం గడిపి రావాల్సి వస్తుంది. మరి మోడీ ఫిబ్రవరి 5వ తారీఖు ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? ఈ బిల్ పాస్ అవుతుందంటారా? ఖచ్చితంగా పాస్ అవుతుంది. కాకుంటే ఈ బిల్లును ఎగైనెస్ట్ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారు అనుకుంటున్నారు? చాలా బిల్లులు అసలు చట్టరూపం కాకముందే, ఉదాహరణకు గతంలో కూడా చూసాము, వెహికల్స్కి సంబంధించి ట్రక్ డ్రైవర్లు చేశారు. నిజంగా అది చాలా మంచి యాక్ట్. హైవేల మీద స్పీడ్తో వెళ్ళిపోయి కొట్టి ఆగి వాళ్ళను హాస్పిటల్కో లేకపోతే 108కి కాల్ చేసో వెళ్తే ఏం కాదు, కానీ ఆగకుండా వెళ్ళిపోయే వాళ్ళకు శిక్ష అంటేనే దాన్ని ఒక పెద్ద ఉగ్రరూపం చేయించి కసిగట్టింది బీజేపీ ప్రభుత్వం అన్నట్టు ఎక్కడికక్కడికి ధర్నాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు లీకేజీలతోనే కొన్ని ప్రభుత్వాలు బతకాలని చూస్తున్నాయి. కొంతమంది నాయకులు ఆస్తులు కూడబెట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఉదాహరణ కొక్కళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళంతా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత గొంతులో ఎలక్కాయ పడ్డట్టు మాటలు రాకుండా అయిపోతారా? ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.